పెద్దలకు మరియు మన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే సిరిపూర్ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాది బెజ్జూరు మండలం కుకుడ గ్రామం. నన్ను ఓడించడానికి అక్కడ బీజేపీ వాళ్ళు, కోనప వర్గం వాళ్ళు అందరూ ఒకటయ్యారు. వాళ్ళు 10 లక్షలు 15 లక్షలు పంచారు. కాకపోతే నేను డబ్బులు ఎక్కువ మొత్తం పంచకుండా ఎంతో కొంత ఆర్థిక సాయం పెద్దలు కొంత కొనుగోలు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఇక ప్రతి గడపకు 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. నాతో పాటు మా ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తలు, మెయిన్గా కాజమణిదిన్ గారు, అలాగే ఆబిద్ గారు, అలాగే చాలామంది కొంచెం పెద్ద గారు, వాళ్ళందరూ కూడా చాలా నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు నాకు ముందుండి ఏం పర్లేదు, నువ్వు ధైర్యంగా మాట్లాడగలుగుతావు, అందరిని ఎదుర్కోగలుగుతావు అని చెప్పారు. మా టీం వర్క్లో ఉన్న వాళ్ళలో కనీసం ఒక్కరు కూడా వార్డు మెంబర్గా గెలిచిన వాళ్ళు లేరు. మా అపోజిషన్లో వైస్ ఎంపీపీలు, సర్పంచ్లో గెలిచిన వాళ్ళు 2 సార్లు 3 సార్లు చాలామంది ఉండే. కాకపోతే మేము వాళ్ళు మా కుక్కడ విలేజ్ పరిస్థితి ఏంటంటే గత 15 సంవత్సరాలుగా ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా నోచుకోలేదు. కాకపోతే నేను కూడా ప్రజలకు వెళ్ళి వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు మొత్తం కూడా వాళ్ళ ప్రజల దృష్టికి మేము గట్టిగా తీసుకువెళ్ళగలిగినాం. మా టీం కూడా చాలా యూత్ అందరం కలిసి మేమందరం ప్రజల దృష్టిలో తీసుకెళ్ళినాం. కాబట్టి ప్రజలు మా మీద నమ్మకంతో ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చిండ్రు. థ్యాంక్ యూ సార్.